మనము భగవంతునికి దగ్గర కావాలన్నా, భగవద్ అనుగ్రహం పొందాలన్నా, మనోనిగ్రహం కావాలన్నా అది ఎలా సాధ్యపడుతుంది? పగలు రేయి ఎన్నడూ కలిసి ఉండవు కదా. ధర్మ మార్గము ఎంతో సూక్ష్మమైనది. కొంచెం కోరిక ఉన్నా సరే భగవత్ సాక్షాత్కారం పొందలేము. ఒక పోగు విడివడి ఉన్న దారాన్ని సూదిలోకి ఎలా ఎక్కించలేమో ఇది అంతే. నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఎన్నో రకాల వస్తువులు కనిపించేవి. ధనరాశి, శాలువ, ఒక పళ్ళెం నిండా తీపి తినుబండారాలు, బంగారం ధరించిన స్త్రీలు, ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను. నా మనసుని ఇలా ప్రశ్నించుకున్నాను, నీకు ఏం కావాలి? వీటిలో దేనినైనా అనుభవించాలనుకుంటున్నావా అని. అందుకు నా మనస్సు, నాకు ఏదీ వద్దు, భగవంతుడు పాదపద్మాలు తప్ప అనన్యమైనది నాకు ఏదీ అక్కర్లేదు అని జవాబిచ్చింది. నా హృదయపూర్వకంగా భగవంతుణ్ణి ఇలా అడిగాను, కృష్ణ, ప్రాపంచిక కోరికలు నా మనస్సులోనికి రానియకుండా చూడు అని ప్రార్థించాను. మన ప్రార్థనలో నిజాయితీ ఉంటే భగవంతుడు తప్పగా మన ప్రార్థనలను వింటాడు. ఇక ఈరోజు తిరుప్పావై 23వ పాసురము గురించి మన అర్చకుల స్వామివారు ఏమని ప్రవచన చేస్తున్నారో శ్రద్ధగా శ్రవణం చేద్దాము. జై శ్రీరామ్. వాసుదేవ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ఆండాళ్ తల్లి ప్రసాదించిన ధనుర్మాస వ్రతంలో 23వ రోజు. ఈరోజు మన ఆండాళ్ తల్లి యతికిషోరమైనటువంటి ఆ శ్రీకృష్ణునికి విన్నపాలు వినిపించుకుంటోంది. మారిమలై మలంగిల్ మన్నెక్కెడందరంగం సీరియ సింగరి వెత్తిత్తి విలత్తు అంటూ మన ఆండాళ్ తల్లి యతికిషోరైనటువంటి శ్రీకృష్ణునికి విన్నపాలు వినిపించుకుంటున్నాం. వర్షాకాలంలో పర్వత గుహలో నిద్రిస్తున్న సింహం ఒక్కసారిగా నిద్రలేచి ఒళ్ళంతా కూడా విరగ తీసుకుని గగుర్పాటుగా ఒళ్ళంతా దులుపుకొని శౌర్యంగా చూస్తూ గంభీరంగా గర్జిస్తూ వచ్చినట్లుగానే అతసీ పుష్పం వలె నల్లని మేనితో నిగనిగా మెరుస్తున్న ఓ కృష్ణయ్య, సేన మందిరం నుండి బయలుదేరి లోకోత్తరమైన దివ్య సింహాసనాన్ని అధిష్ఠించి మా విన్నపాలు విని అనుగ్రహించు స్వామి. అప్పుడే నీ దయతో మా వ్రతం తప్పక నెరవేరుతుంది అని చెప్పి ఈ సింహాసన పాసనలో శ్రీకృష్ణునికి గోదాదేవి విన్నపాలు వినిపించుకుంటున్నది. జై శ్రీరామ్. వాసుదేవ.